రేయ్, ఏమనుకుంటాందిరా నీ పెళ్ళం నా గురించి? ఏమైందే అమ్మా ఇప్పుడు? ఏమైందని ఎంత నిమ్మలంగా అడుగుతానవురా? టైం కనబడతలేదా నీ పెళ్ళానికి? ఒకసారి టైం చూడు. టైం ఎంత అవుతుందో? 9:30 అవుతుంది. నాకు బీపీ షుగర్ ఉన్నదని ఆ ముదిర శబ్దానికి తెలుసు కదా. తెలిసి కూడా నీ పెళ్ళం టిఫిన్ పెట్టకుండా చంపదామని చూస్తాందిరా. అయినా అది టిఫిన్ చేయకుండా లోపల ఏం చేసి కాలబడతాందిరా? గిదానికే ఎందుకమ్మా గింతగానం లొల్లి పెట్టుడు? ఏం చేస్తుందో నేను పోయి చూసేస్తా ఉండు. ఏంద్రా, నేను నీకు లొల్లి పెట్టినాడు కనిపిస్తుందా? అయినా నీ పెళ్ళం నేను ఆకలితో చచ్చినా చూసుకుంటుంటదిరా. దాని అమ్మాయికి ఇప్పటికి ఏదైనా ఒకటి చేసి పెట్టకపోనారా? ఏ గట్లెందుకు మాట్లాడతానమే అమ్మా? ఒక్క నిమిషం ఆగరాదు. పోయి నీకు టిఫిన్ చేసుకొని రమ్మంట. అదేం చేస్తుందో లోపల. మల్లిక, ఏం చేస్తానో? బావా, బట్టలు మెడత పెడుతున్నా. ఏమైనా కావాలా నీకు? అమ్మకంట ఇంకా టిఫిన్ పెట్టలేదట కదా. అమ్మ గోల గోల చేస్తుంది అక్కడ. అయ్యో నెమ్మది మండ, స్టవ్ మీద అన్నం పెట్టినా మర్చిపోయినా. అమ్మో, అంతా మాడిపోవచ్చు. ఉండు బావా, నువ్వు అన్నం మొత్తం మాడిపోయినట్టుంది. అయ్యో, అన్నం అంతా మాడిపోయింది. ఏమో మాడవాసన వస్తుంది కదా. ఇదేం మాడబట్టి వచ్చిందా మళ్ళా? పొయ్యి మీద ఏమున్నదో సోయలేదా అని మాడిపోయేదాకా చూస్తావా? ఎక్కడ దరిద్రం ఉండవు తయారైనవి. అన్నం కూర అన్నుడు కూడా చక్కగా అత్తలేదు. ఎప్పుడు చూడు మాడగొట్టుడేనా? ఎట్లా ఎంచిరే మీ వాళ్ళు నిన్ను? అయ్యో అత్తమ్మ, నేను చూసుకోలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యే మల్లిక. ఈసారికి వదిలిపెడతాన్నా.